మీడియా ప్రతినిధులందరికీ నమస్కారం అండి. ముందుగా నేను మీకు థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే 15 సంవత్సరాలైంది తోడు నీడ స్థాపించి. ఇది స్థాపించిన తర్వాత మాకేమీ పేపర్లలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకునేందుకు తగినంత డబ్బులేమీ లేవు. కానీ మీ మీడియా వాళ్ళు మాత్రం ఎలక్ట్రానిక్ కానీ పేపర్ మీడియా కానీ మాకు విపరీతమైన ప్రచారాన్ని కల్పించి ఈ తోడు నీడకి కావాల్సినంత ప్రచారాన్ని కల్పించారు. మీ వల్లనే ఇవాళ చెప్పాలంటే ఈ స్థాయిలో మేమున్నాము. అంచేత మీ మీడియా ప్రతినిధులందరికీ ముఖ్యంగా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. తర్వాత ఇప్పుడు మీరు చూస్తూనే ఉండుంటారు, ఎక్కువగా మనకి డిజిటల్ అరెస్ట్లని తర్వాత సైబర్ క్రైమ్లన్నీ చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. అవి ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ని టార్గెట్ చేసుకుని ఎక్కువ మంది నేరాలకి పాల్పడుతున్నారు. ఎందుకంటే టెక్నాలజీ గురించి వాళ్ళకంత తెలియదు కాబట్టి అలాంటి నేరాలు ఎక్కువ చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఈ మధ్య కొత్తగా నేను ఫేస్ చేసిన సమస్య ఏంటంటే తప్పకుండా 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 షూర్. ఇప్పుడు ఈ తోడు నీడ అనే ఆర్గనైజేషన్ గురించి కొద్దిగా మీకు వివరం తెలియజేస్తాను. 50 సంవత్సరాలు దాటిన ఒంటరి స్త్రీ పురుషులకు రీమ్యారేజ్ అనేది ఏనాటి నుంచే ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ రీమ్యారేజ్ అనేది పురుషులకు మాత్రమే ఉంది, యంగ్స్టర్స్ లేడీస్కి మాత్రమే ఉంది. 40 ఏళ్లు దాటి 50లో పడిన వాళ్ళకి రీమ్యారేజ్ ఇంతవరకు లేదు. ఎందుకంటే మ్యాట్రిమోనియల్స్లో కూడా 40 ఏళ్ల వరకే వస్తారు, కానీ 40 దాటిన వాళ్ళు రారు. బహుశా మాకు మెనోపాజ్ స్టేజ్ దాటిపోయి ఇప్పుడు మాకెందుకు ఈ పెళ్లిళ్లనో పిల్లల వల్ల భయపడో సోషల్ స్టిగ్మా వల్లనో చాలా మంది ముందుకు రారు. అది మొట్టమొదటిసారిగా 2010 సంవత్సరంలో మేము ప్రారంభించి దీనికోసం విశేషమైనటువంటి కృషి చేశాము. మొట్టమొదటిగా ఈ 50 సంవత్సరాలు దాటిన వృద్ధులకు రీమ్యారేజ్ అనేది మేమే స్టార్ట్ చేశాం. అది నేను గర్వంగా చెప్పగలను తెలుగు రాష్ట్రాల్లో. అది 15 సంవత్సరాలుగా దినదినాభివృద్ధి చెందుతోంది మీ మీడియా ప్రతినిధుల యొక్క సహాయ సహకారాల వల్లనే. ఇందులో ఎంతో మంది పెళ్లిళ్ళు చేసుకుని సుఖంగా సంతోషంగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి 2 నెలలకు ఒక మీటింగ్ నిర్వహిస్తాం మేము, ఒక పరిచయ వేదిక. ఆ పరిచయ వేదికకి పెళ్లి చేసుకోవాలనుకున్న స్త్రీలు పురుషులు అందరూ వస్తారు. పాస్పోర్ట్ ఫోటో, ఆధార్ జిరాక్స్, డెత్ సర్టిఫికేట్ జిరాక్స్, అంటే ఫస్ట్ వైఫ్ కానీ హస్బెండ్ కానీ చనిపోయిన ప్రూఫ్ ఉండాలి. దానికోసం డెత్ ఆర్ డైవర్స్, ఆధార్ జిరాక్స్ వయసు ప్రూఫ్ కోసం. 50 ఏళ్ళు ఉండాలి కాబట్టి 49 కూడా తీసుకోము. 50 అంటే 50 కంప్లీట్ అయినట్టు ఆధార్ జిరాక్స్ ప్రకారం చూస్తాము. డెత్ కానీ డైవర్స్ కానీ పార్ట్నర్ చనిపోయినట్టు డెత్ ఆర్ డైవర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వీటి ఆధారంగానే మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. అయితే ఇప్పుడు ఈ డిజిటల్ మీడియా ఈ సైబర్ క్రైముల వల్ల చాలా మంది వృద్ధుల్ని టార్గెట్ గా చేసుకుంటున్నారు. అందులో ఇప్పుడు ఇది కొత్తగా నేను గమనిస్తున్న విషయం ఏంటంటే, ఇప్పుడు మనకు సెకండ్ మ్యారేజ్ చాలా మ్యాట్రిమోనియల్స్ ఉన్నాయి, కొన్ని ఎన్జిఓస్ ఉన్నాయి. ఇవన్నీ మ్యారేజెస్ కోసమని మేము సేవ చేస్తున్నామని సేవ అనే ముసుగులో ఈ ధనార్జనే ధ్యేయంగా చేస్తున్నారు చాలా మంది. అందరూ నేను అంటలేదు, కొంతమంది కనీసం. అట్లా చేస్తున్న వాళ్లలో రెండో పెళ్లి కోసమని ఒంటరితనంతో బాధపడుతున్నటువంటి వృద్ధులు స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ ప్రకటనలు చూసి మోసపోయి పెళ్లి అవుతుంది ఏదో ప్రశాంతంగా బ్రతుకుతామనే ఉద్దేశంతో పెడుతున్నారు. వాళ్ళని టార్గెట్ చేసుకుని ఈ మోసాలు జరుగుతున్నాయి. ఇది ముఖ్యంగా 3 రకాలుగా ఈ మోసం జరుగుతుంటుంది. ఒకటి, ఇప్పుడు వీళ్ళు ప్రకటనలు ఇస్తుంటారు, ఆ ప్రకటనకి ఆశపడి కాంటాక్ట్ చేస్తారు. ఎవరు కాంటాక్ట్ చేసిన తర్వాత వాళ్ళతో మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఒక లేడీని పరిచయం చేస్తారు. ఒక లేడీని పరిచయం చేసిన తర్వాత ఈయన కొన్నాళ్ళు ఆమె మంచి చెడ్డలు తెలుసుకోవడానికి ఫోన్లో మాట్లాడతారు. ఆ రకంగా వాళ్ళని ట్రాప్ చేస్తారు. వీడియో కాల్స్లో మీరు చాలా వరకు చూసే ఉంటారు. వీడియో కాల్స్ మాట్లాడేవాళ్ళు, దాంట్లో వీళ్ళు ఏదో వల్గర్గా మాట్లాడారని కేసులు పెట్టేవాళ్ళు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు. నువ్వు బ్లాక్మెయిల్కి డబ్బులు ఇస్తావా, లేకపోతే నీ వీడియో కాల్ గురించి నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వనా అనేటప్పటికీ భయపడిపోయి డబ్బులు ఇచ్చేలాగా వదిలించుకుంటున్నారు. ఇలాంటివి కొన్ని ఉదాహరణకి. రెండవది ఏంటంటే, ఈ మ్యాట్రిమోనియల్స్ కానీ ఈ ఎన్జిఓ పేరు మీద నడుస్తున్నటువంటి సంస్థలు కానీ ఈ కారణంగా వాళ్ళని పీల్చి మాట్లాడి మ్యారేజ్ సెటిల్ అయిన తర్వాత కొంత అమౌంట్, నేను ఎక్కడో విన్నాను, మా వాళ్ళు చెప్పింది, మ్యారేజ్ సెటిల్ అయితే ₹1,00,000 డిమాండ్ చేస్తున్నారని. అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు, వినడం మాత్రమే. ₹1,00,000 పెళ్లి సెటిల్ చేసినందుకు. ఇక్కడ 1,00,000, అక్కడ 1,00,000, అమ్మాయి తరఫున 1,00,000, అబ్బాయి తరఫున 1,00,000. ఎన్జిఓ పేరు మీద ప్రచారం చేసుకుంటూ మళ్ళీ ₹1,00,000 వసూలు ఏంటో మరి నాకు అర్థం కాదు. ఈ రకమైనటువంటి ప్రచారాల్లో కొన్ని నా అనుభవాలు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీలాగనే ఒక మీడియా ప్రతినిధి ఒక ఛానల్ తరఫున నా దగ్గరికి వచ్చాడు మా ప్రోగ్రాం గురించి వీడియో తీయడానికి. ఆయన వచ్చాడు, ఆయన ఇంటర్వ్యూ చేశాడు, తీశాడు, పెట్టాడు. అలాగే 4-5 ఇంటర్వ్యూలు మా దగ్గర చేసిన తర్వాత ఆయనకు అనిపించింది,
సింతే కదా, ఇది నేనే చేస్తే బాగా నేను డబ్బులు సంపాదించుకోవచ్చు కదా అని ఆయన ఒక ఆర్గనైజేషన్ మొదలుపెట్టాడు. ఆర్గనైజేషన్ మొదలుపెట్టి ఆర్గనైజేషన్ పేరు మీద చేయడమే కాకుండా ఆయన సెలబ్రిటీలకు నేను పెళ్లి చేస్తాను, ఏ ఊళ్ళో ఉంటే ఆ ఊళ్ళో చేస్తానని ప్రచారం మొదలుపెట్టాడు. సెలబ్రిటీలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిల్ రాజు గారు, సమంత, వీళ్ళకు కూడా నేను పెళ్లిళ్ళు చేస్తానని ఆయన చేద్దాం అనుకున్నప్పుడు పాపం వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయినాయి అనుకోండి, అంచేత ఆయనకు అవకాశం దొరకలేదు. అయితే ఈ ప్రచారం వల్ల కొంతమంది మోసపోతారు, అందరూ కాకపోయినా కొంతమంది మోసపోతారు, వాళ్ళ దగ్గర దానికి తగ్గట్టే డిమాండ్ చేస్తారు. ఇంకా ఈ రకంగా డిమాండ్ చేస్తూ ఆయన చేయడంతో పాటు ఒక స్టెప్ ముందుకేసి ఆయన మా మీటింగ్కి వచ్చి మా దగ్గర ఉన్నటువంటి నియమావళి, మా ఫోటోలు, మా అప్లికేషన్లు, ఫోటోలు తీసుకుని ఇవన్నీ కలిపి మా వాళ్ళకే ఫోన్లు చేసి మీరు నా దగ్గరికి రండి, నేను కూడా మొదలుపెట్టాననే ప్రచారం చేశాడు. కొంతమంది నమ్మిన వాళ్ళు మొహమాటానికో కొంతమంది వెళ్ళారు. అయితే ఇంతవరకు పెళ్ళైన జాడెక్కడా లేదు. ఇప్పుడు మేము చేస్తున్నాము, మా పెళ్ళిళ్ళు ఎప్పుడు 1-2 అయినా కనీసం మీడియాలో చూపిస్తాం, కానీ వాళ్ళు మా దగ్గర పెళ్ళి అయింది అని ఇంతవరకు ఒక్కటి కూడా చూపించాల. ఇంకా ఇంకొక అడుగు ముందుకేసి నేను ఆయన ఛానల్లో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఒక చిన్న పార్ట్, ఒక బిట్ తీసి అది ఫోటో పెట్టి దానిపైన డబ్బు గల స్త్రీలకు పురుషులకు వివాహము జరపబడను, సంప్రదించండి అని ఆయన కింద ఆయన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాడు. డబ్బు గల స్త్రీలకు పురుషులకు వివాహము జరపబడను అంటే డబ్బు గల వాళ్ళకి మాత్రమే అని కదా. నా ఫోటో చూడగానే నాదే అనుకుంటారు జనం, నాదే అనుకుని ఇప్పుడు డబ్బుని వాళ్ళకే చేస్తుంది కాబోలు అనుకుంటారు. మా దగ్గర పని వాళ్ళు ఉన్నారు, రిక్షా తోలుకునే వాళ్ళు ఉన్నారు, వాళ్ళెవరు పిన్నీసుల బిజినెస్ చేసేవాడు కూడా ఉన్నాడు మా దగ్గర. అంటే వాడు పేదవాడా ధనికుడా అనే సంబంధం లేదు, వాళ్ళకు ఒక తోడు కల్పించడమే మా ఉద్దేశం. ఈ రకమైన ప్రచారంలో ఆయన ఇలా చేసేటప్పటికి నేను పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను ఆయన మీద, ఇలా చేస్తున్నాడని. ఆయన వెంటనే కాళ్ళబేరానికి వచ్చాడు, కాళ్ళు పట్టుకున్నాడు, క్షమార్పణ పత్రం కూడా రాసిచ్చాడు. ఇచ్చానో లేదో క్షమార్పణ పత్రం కూడా రాసిచ్చాడు. సరే ఈయనతో గొడవ ఎందుకు లేని వదిలేశాను. ఇప్పుడు ఈ డిజిటల్ మీడియాలో ఆయన నా ఫోటో పెట్టి ఆయన కింద ఆయన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చి పైన డబ్బు గల స్త్రీలకు పురుషులకు వివాహము జరపబడను అండల్లా ఆయన ఉద్దేశం ఏంటి నాకు అర్థం కాలేదు. అంటే నా ఫోటో తోడు నీడ ఒక బ్రాండ్ ఉంది కాబట్టి ఈ తోడు నీడ ఆవిడేదే అనుకొని ఆయన కాంటాక్ట్ నెంబర్కి ఫోన్ చేస్తే ఆయన మాట్లాడతాడు, ఆయన డబ్బులు తీసుకుంటాడు. మరి ఆయన ఫోటో పెట్టుకుంటే పోయేది కదా, నా ఫోటో దేనికి? అది మోసం చేయడం కాదా? అది ఖచ్చితంగా మోసం చేయడమే నా దృష్టిలో. తర్వాత అది ఒక ఉదాహరణ, అంటే డిజిటల్ మీడియాలో ఎలా చేస్తున్నారనడానికి. ఇంకొకరు కొంతమంది కొత్తగా మొదలుపెట్టారు ఇవన్నీ, ఏదో పిలకలు చాలా లేచాయి, డబ్బులు సంపాదన చేయంగా చాలా మంది మొదలుపెట్టారు. అందులో ఒక ఆవిడ ఒక ఇంటర్వ్యూ ఇస్తూ అది స్టార్ 7 ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ ఆవిడ ఏం చెప్పిందంటే, రెండవ వివాహం చేసుకున్న స్త్రీకి పెన్షన్కి ఎలిజిబిలిటీ లేదు. ఇంకొకటి, రెండవ వివాహం తర్వాత ఆమె విడిపోతే భర్తతో ఆమె పిల్లలకు ఆయన ఎంతో కొంత ఇవ్వచ్చు. ఎంతో కొంత అనడానికి పరిమితి ఎంతండి? 10 రూపాయలు ఇవ్వచ్చు, 1000 రూపాయలు ఇవ్వచ్చు, 10,000 ఇవ్వచ్చు. అసలు విడాకులు వచ్చిన తర్వాత ఎవడైనా ఇస్తాడండి? విడాకులు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇవ్వాలనిపించదు కదా ఎవరికి. ఈ రెండు తప్పు. ముఖ్యంగా నేను ఈ ప్రెస్ మీట్ పెట్టాలన్న ఉద్దేశం ఏంటంటే, ఈ తప్పుడు ప్రచారాలు దయచేసి నమ్మద్దు. ఒక భార్య చనిపోయిన తర్వాత ఆ రెండో వివాహం చేసుకుని అది లీగల్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆయన భార్య చనిపోయిన ఫోటో, లీగల్ మ్యారేజ్ మన రిజిస్టర్ ఆఫీసులో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటారు కదా, ఆ రిజిస్టర్ చేసినటువంటి మ్యారేజ్ సర్టిఫికెట్, వాళ్ళిద్దరి ఫోటో కలిపి ఆ పెన్షన్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళు ఆమె చనిపోయిన భార్య ఫోటో తీసి ఈ ఇద్దరి ఫోటో పెట్టి పెన్షన్ ఇస్తారు. పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉంది రెండో భార్యకు. ఎందుకంటే మా దగ్గర తోడు నీడలో వచ్చేవాళ్ళు చాలా మంది పేదవాళ్ళు ఉంటారు, ఆ పెన్షన్ డబ్బులైనా వస్తాయని ఆశతో వస్తారు. ఆ పెన్షన్ రాదు అని చెప్పిన తర్వాత ఈ మెసేజ్ నెగిటివ్గా వెళ్తుంది కదా, అయ్యో ఓహో మనకి పెన్షన్ రాదు కాబోలు ఇంకెందుకు లే వయసులో పెళ్ళని మానేసే అవకాశం ఉంటుంది. అంచేత ఆ వార్త తప్పు. రెండోది ఏంటంటే, ఆమె ఇంకొకటి కూడా చెప్పింది, రెండో పెళ్లి చేసుకున్న తర్వాత రెండో భార్య భర్త విడిపోతే ఆ పిల్లలకు ఎంతో కొంత ఆయన ఇవ్వచ్చు. ఎంతో కొంత ఏంటంటే 5 ఇస్తాడా 10 ఇస్తాడా, ఎంతో కొంత అనే మాటకు అసలు ఏమైనా ఉందా? విడాకులు తీసుకుని విడిపోయిన తర్వాత వాళ్ళు మెయింటెనెన్స్ చేసుకుంటారు. ఆ మెయింటెనెన్స్ ఇంత ఇవ్వాలని కోర్టు నిర్ణయిస్తుంది. ఆ కోర్టు నిర్ణయించిన ప్రకారం ఆయన ఇచ్చి తీరాలి. నేను ఇవ్వనడానికి లేదా, కోర్టు ఎంత అంటే అంత ఆయన ఇచ్చి తీరాల్సిందే. ఒకవేళ ఆయన చనిపోతే ఆయన ప్రాపర్టీలో రెండో భార్య కూడా హక్కు ఉంటుంది. ఆమె లీగల్ వైఫ్ కాబట్టి ఆమెకు పిల్లలకు ఖచ్చితంగా షేర్ ఉంటుంది. ఒకవేళ లీగల్ మ్యారేజ్ కాకుండా ఆమె కంపానియన్ అయినా కూడా ఆయనకి పుట్టిన పిల్లలు ఉంటారు కాబట్టి ఆ పిల్లలకు ఖచ్చితంగా షేర్ ఉంటుంది ఆయన వాటాలు.
లీగల్గా వైఫ్ కాకపోయినా ఈమెకు ఉండకపోవచ్చు, కానీ ఆయనకు వల్ల వచ్చినటువంటి సంతానం కాబట్టి ఆ సంతానానికి ఖచ్చితంగా వాటా ఉంటుంది. అంతేగాని ఎంతో కొంత ఇవ్వడం అనేది తప్పు నాకు తెలిసినంత వరకు. ఒకవేళ ఆమెకి ఏమైనా కరెక్ట్గా రూల్ తెలిస్తే నాకు వాట్సాప్ చేయమనండి, నేను కూడా తెలుసుకుంటాను. నా రిక్వెస్ట్ ఏంటంటే ముఖ్యంగా మీడియా ఛానల్ వాళ్ళు ఇంకొకటి, చాలా సంవత్సరాల కిందట, అంటే ఇది స్టార్ట్ చేసిన కొత్తలో మా మెంబర్ ఒక ఆమె మ్యారేజ్ చేసుకుంది మా దాంట్లోనే. ఆమె పెళ్ళైపోయిన తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది ఒక ప్రముఖ ఛానల్లో. ఆ ఇంటర్వ్యూలో ఆమె ఏం చెప్పిందంటే, నా వివాహం మా మామయ్య చేశాడు, మా బంధువులు చేశారు అని చెప్పింది. ఆమె వివాహం చేసుకున్నట్టు ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. అదేంటంటే ఆర్య సమాజంలో పెళ్లి చేసుకుంది ఆవిడ. ఆర్య సమాజంలో చేసుకున్న ఫోటోలు ఎక్కడో వాళ్ళ మామయ్య చేస్తే నా దగ్గర ఫోటోలు ఎలా ఉంటాయి చెప్పండి, మీరు చెప్పండి. దండలు వేసుకున్న ఫోటోలు, అదేంటిది ఈ నక్షత్రాన్ని చూస్తున్న ఫోటోలు, అరుంధతి నక్షత్రాన్ని. ఈ రకంగా చెప్తున్నప్పుడు అది ఛానల్ వాళ్ళకి తెలియదు, కరెక్టే, కానీ మీరు ఏదో డిస్క్లైమర్ అని ఏదో వేస్తారు మాకు ఎలాంటి సంబంధము లేదు అని. నిజమే, కానీ మెసేజ్ తప్పుగా వెళ్తోంది కదా. ఇప్పుడు ఈ పెన్షన్ దగ్గర తీసుకోండి, మెసేజ్ తప్పుగా వెళ్తుంది కదా, అది నమ్మిన వాళ్ళు నమ్ముతారు కదా. ఇది అబద్ధమేమో మనకేంటిలే అని ఎవరు అనుకుంటారు. ఒకటి నిర్ణయం తీసుకునే ముందు మీ మీద లీగల్గా హక్కు లేదు. ఛానల్ వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, మీ మీద ఎటువంటి కేసు వేయడానికి ఎలాంటి రైటు లేదు, కరెక్టే, కానీ మీరు పంపించే మెసేజ్ వల్ల తప్పుడు సమాచారం వెళ్తుంది. ఇప్పుడు ఈ పెన్షన్ విషయంలో తప్పుడు సమాచారం, వాళ్ళకి పెన్షన్ లేదు అని రూల్ వచ్చేసింది అంది. ఆ రూల్ ఎక్కడుందని నేను అడుగుతున్నాను. రూల్ ఉంటే నాకు చూపించమనండి, నేను కూడా తప్పుదిద్దుకుంటాను. పిల్లలకి ఎంతో కొంత ఇవ్వచ్చు, ఎంతో కొంత అనేది తప్పు కదా. అడిగే ఆవిడకి యాంకర్కు తెలియదు, చెప్పే ఆవిడకి తెలియదు. డిజిటల్ మోసాలంటే ఇది నా పర్సనల్ అనుకోకండి. డిజిటల్ మోసాలంటే ఎలా ఉంటాయి అనేది మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, నేను అనుభవించినవి. ఇంకా ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయో ఎంతమంది మాట్లాడుతున్నారో తెలియదు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఈ ఛానల్లో ఇంటర్వ్యూ చేసినవిడ, స్టార్ వీలో ఇంటర్వ్యూ చేసినవిడ మా మెంబర్ కూతురు సౌమ్య కాదు, హేమ అనుకుంటా అమ్మాయి పేరు. మా మెంబర్ కూతురు ఆవిడ మా మెంబర్గా ఉండి ఎప్పుడో ఆవిడ దగ్గరికి జంప్ అయిపోయింది అనుకున్నది ఆవిడ ఇష్టం. అది వెళ్ళిపోయిన తర్వాత ఆ మొహమాటం కొద్దీ ఈవిడ టీవీ ఛానల్లో ఇంటర్వ్యూ చేసింది. మీ మొహమాటాలు ఉంటే పక్కన పెట్టండి, మీ ఇంటికి పిలవండి, భోజనం పెట్టండి, బొట్టు కాటుగా పెట్టి చీర రేఖ పెట్టి పంపించండి. అంతేగాని ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయకూడదు కదా. అడిగిన ఆమెకే నాలెడ్జీ లేదు, చెప్పిన ఆమెకే నాలెడ్జీ లేదు. అంచేత ఇలాంటి నేను ముఖ్యంగా మీ మీడియా ప్రతినిధులు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రజల్ని మోసం చేయొద్దు అని నేను చెప్తున్నాను. దయచేసి ఈ వార్తని ప్రజలందరికీ తెలియజేయండి. తెలియజేస్తే అందులో ఉండేటువంటి నిజాలు ఏంటి అనేది వాళ్ళు తెలుసుకుంటారు. నా ఉద్దేశం ఇది. ఏదండి వీళ్ళ ఇంటర్వ్యూలు యూట్యూబ్ ఛానల్స్లో ఇస్తారు జనరల్గా, కానీ యూట్యూబ్ ఛానల్ చాలా మంది చూస్తారు కదా. అవును, ఛానల్ మీడియాలో కనపడతామంటే ఎవరికైనా ఆనందమే కదా. అది ఒకటి. వాళ్ళు చేస్తున్న కార్యక్రమానికి ప్రచారం కోరుకుంటారు. రెండు, యాంకర్లు ఏంటంటే వాళ్ళకి కొన్ని కార్యక్రమాలు మీడియాలో చూపించాలి కాబట్టి వాళ్ళు వస్తారు. నేను చెప్పేది ఏంటంటే, సరైన నాలెడ్జీ లేకుండా మీడియాకి వచ్చి మాట్లాడేటప్పుడు ఒక మీడియా ప్రతినిధిగా యాంకర్ కూడా కొంత బాధ్యత ఉంటుంది. మీరు డిస్క్లైమర్ పెడతారు, లీగల్గా ఎలాంటి రైటు తీసుకోరు. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇది సమాజంలోకి వెడుతున్నప్పుడు ఇప్పుడు ఇదే ఉంది. మీరు ఎన్ని పెళ్లిళ్ళు చేశారని అడిగింది ఆవిడ ఎప్పుడు మార్చి 7వ తారీఖున కార్యక్రమం మొదలు పెడుతోంది. ఇంకా మొదలు కూడా పెట్టకుండా మరి ఎలా అడిగింది ఈవిడ ఎన్ని పెళ్లిళ్ళు చేశారని? అంటే ఈ గతంలో మీరు పనిచేసిన చోట ఎన్ని పెళ్లిళ్ళు చేశారు అని నా భావం అని ఈవిడ అనుకోవాలి. కానీ విన్నవాళ్ళు అలా అనుకోరు కదా. ఎన్ని పెళ్లిళ్ళు అంటే నేను కూడా అనుకున్నా. కార్యక్రమం మొదలు పెట్టకుండానే పెళ్లిళ్ళు ఎలా చేశారు? ఆవిడ నేను 15 పెళ్లిళ్ళు చేశానని చెప్పింది. 15 పెళ్లిళ్ళు ఎక్కడ చేసావు, ఎప్పుడు చేసావు అంటే గతంలో పనిచేసినప్పుడు. గతంలో అది బ్రాకెట్లో పెట్టుకున్న ఊహించుకుంటారా ప్రేక్షకులు? అసలు నన్ను ఎవరో అడిగారు, మా మెంబర్స్ అడిగారు, ఈవిడ 15 పెళ్లిళ్ళు ఎప్పుడు చేసింది, అసలు ఆవిడ మొదలు పెట్టకుండానే అని. ఇంకొక హెచ్చరిక కూడా నాకు మా మెంబర్స్ నుంచి ఏంటంటే, మీరు బ్రేక్ ఇస్తున్నానని చెప్పి పేర్లు చెప్పటం లేదండి. నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, కావాలంటే చూపిస్తాను. ఆవిడ ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా ఉంది, నేను మీకు చూపిస్తాను. పేర్లు చెప్పి ఆడకూతురుని ఎందుకు రోడ్డుకి లాగడం అని చెప్పట్లేదు అంతే. ప్రశ్న ఒకటి ఉందండి, ప్రశ్న ఒకటి ఉంది, చెప్పండి.
చెప్పండి. అవును అవును అవును. మాది పరిచయ వేదిక మాత్రమేనండి, పరిచయం మాత్రమే చేస్తాం. ఆ పరిచయంలో ఇష్టపడ్డ వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. అవును, లీగల్గా ఎలాంటి అబ్జెక్షన్ అవసరం లేదండి. ఇప్పుడు 18 మైనార్టీ నిండిన 19, 20 ఏళ్ళ వాళ్ళు పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకుంటున్నారు, పెద్దవాళ్ళతో సంబంధం లేకుండా, పెద్దవాళ్ళకి ఇష్టం లేకపోయినా. ఎందుకంటే వాళ్ళు మైనార్టీ తీరిన మేజర్లు, మరి 60 ఏళ్ళ వాళ్ళు కూడా మేజర్లే కదా, వాళ్ళు ఇష్టమైన పెళ్లి వాళ్ళు చేసుకుంటారు. పిల్లల అబ్జెక్షన్తో సంబంధం లేదు, వాళ్ళ ఇష్టం అండి. మా పెళ్లి మేము చేసుకున్నామంటారు. ఇప్పుడు 20 ఏళ్ళ వాళ్ళు మా పెళ్లి మేము చేసుకున్నాను, పెద్దల్ని కాదని చేసుకోవట్లా. అలాగే పిల్లల్ని కాదని చేసుకునే హక్కు కూడా ఉంది వాళ్ళకి. పిల్లలు అబ్జెక్షన్ పెడతారు, పెట్టేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, కానీ లీగల్గా అది చెల్లుబాటు కాదు. పిల్లల అబ్జెక్షన్ అనేది లీగల్గా చెల్లుబాటు కాదు. పిల్లల పర్మిషన్ తీసుకోవాలనే రూల్ ఎక్కడా లేదు. వాళ్ళ పెళ్లి వాళ్ళ ఇష్టం, వాళ్ళు మైనర్లు, వాళ్ళ ఇష్టమైన పెళ్లి వాళ్ళు చేసుకుంటారు. ముఖ్యంగా చెప్పండి. అదే ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక కాంటాక్ట్ నెంబర్ అడుగుతారు, లేదా ఇప్పుడు మ్యాట్రిమోనియల్ కడతారు, డబ్బులు కడతారు. ఒక ఆమె నచ్చుతుంది, ఆమెతో మాట్లాడతారు. కొన్ని రోజులు మాట్లాడుకున్నప్పుడు ఆ మాటల్లో వీళ్ళని, ఇవాళ పేపర్లోనే చూశాను నేను, వాళ్ళిద్దరు మ్యాట్రిమోనియల్కి ఒక ఆయన డబ్బులు కట్టాడు పెళ్లి కోసమని, ఒక ఆమెతో మాట్లాడుకున్నాడు. మాట్లాడుకుంటున్న సందర్భంలో ఆమె షేర్ మార్కెట్ గురించో దేని గురించో చెప్పి అందులో పెడితే చాలా లాభాలు వస్తాయి, ఇవాళ ఈనాడు పేపర్లో ఉంది చూడండి మీరు కూడా, అందులో పెడితే చాలా లాభాలు వస్తాయి మీరు చూడండి, అందులో పెట్టండి అని ఆయన్ని ఎంకరేజ్ చేసింది. బాగా 2-3 సార్లు ఆవిడ ప్రెషరైజ్ చేయడంతో ఆవిడకి మొహమాట పడి డబ్బులు కట్టాడు, కొన్ని లక్షలు కట్టాడు. అవి స్క్రీన్ మీద అయితే ఆయనకి ప్రాఫిట్ ఉన్నట్టు కనబడుతోంది, కానీ ఆయన నిజంగా డబ్బులు తీసుకుందామంటే డబ్బులు రావట్లేదు. సైబర్ క్రైమ్ కింద కంప్లైంట్ చేశాడు. అంటే మ్యాట్రిమోనియల్ ద్వారా పరిచయమైన వ్యక్తి ఇలా కూడా చేయొచ్చు. రెండోది, ఇందాక నేను చెప్పినట్టుగా కొన్నాళ్ళు మాట్లాడింది మా మెంబర్ ఒక ఆమెను పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు, మాకు అనౌన్స్ చేశాడు. వాళ్ళ పెద్ద భార్య సంవత్సరికం అయిన తర్వాత పెళ్లి చేసుకుంటా అన్నాడు. 6 నెలలు టైం ఉందని ఈలోగా మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకుంటుండగా ఆమె ఒక 4 లక్షలు అప్పు అడిగింది ఆయన్ని. నా కొడుకు ఇంటర్వ్యూ ఉంది, అంచేత మీరు 4 లక్షలు నాకు అప్పు ఇవ్వండి అంటే, సరే ఆయన పెళ్ళి అయిన తర్వాత ఇస్తా అన్నాడు. 4 నెలల తర్వాత నువ్వు ఇస్తానంటే, అప్పటిదాకా నా కొడుకు ఇంటర్వ్యూ ఆగుతుందా? ఎల్లుండి నా కొడుకు ఇంటర్వ్యూ, నేను డబ్బులు కట్టాలి, డిపాజిట్ కట్టాలి, సెక్యూరిటీ డిపాజిట్, ఇస్తావా చస్తావా అని కూర్చుంటే, ఆమె ఎక్కడ పెళ్లి చేసుకోదనే భయంతో ఈయన డబ్బులు ఇచ్చాడు ఆవిడకి. 4 లక్షలు ఇచ్చాడు. 4 రోజులు మాట్లాడాక ఆయన నెంబర్ బ్లాక్ చేసింది ఆవిడ. ఇది నా ఓన్ పరిచయం, నా అనుభవం ఇది. మొర్రమొర్రమని ఆయన ఫోన్ చేశాడు, ఈవిడ నా నెంబర్ బ్లాక్ చేసిందని. సరే ఆమె నెంబర్ అంతా చూసి, మా లిస్టులో చూసి ఆమెకి ఫోన్ చేసి అడిగాను, ఎందుకు బ్లాక్ చేసావమ్మా ఆయన నెంబరు? ఆయన బూతులు మాట్లాడుతున్నాడండి రాత్రిపూట ఫోన్ చేసి, అందుకని నేను బ్లాక్ చేశాను. ఓకే, ఆయన బూతులు మాట్లాడాడు, బ్లాక్ చెయ్యి, అంతవరకు నీకు ఇష్టం బాగుంది, కానీ ఆయన తీసుకున్న దగ్గర డబ్బులు తీర్చాలి కదా అన్నాను. ఉన్నప్పుడు తీరుస్తానండి, ఉంటే అప్పెందుకు చేస్తాను, ఉన్నప్పుడు తీరుస్తానని రెక్లెస్గా జవాబు చెప్పింది. మా మెంబర్ ఇంకొక పెద్ద ఆయన, అలా కాదమ్మా అది పద్ధతి కాదు కదా అని ఏదో మాట్లాడిపోయాడు. ఆమె రివర్స్లో బూతులు తిట్టింది ఆయన్ని. దాంతో భయమేసి ఆయన ఫోన్ పెట్టేశాడు. ఈవిడే బూతులు తిడుతోందండి, ఆయన బూతులు మాట్లాడడం కాదు, ఈవిడే తిడుతోందని ఫోన్ పెట్టేశాడు. సో ఇది కూడా మరి దాన్ని డిజిటల్ మరి మోసం అనాలో ఏమనాలో తెలియదు. ఇలాంటి మోసాలు అయితే చాలా జరుగుతున్నాయి. ఎలా అండి? అవును అవును, జనరల్గా ఆడవాళ్లలో ప్రాపర్టీ ఉండేవాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి మనీ వైజ్ తీసుకునే అవకాశం లేదు. కాకపోతే ఆడవాళ్ళని ఏం చేస్తారంటే వీళ్ళు, నేను పెళ్లి చేసుకుంటానో లివిన్ అన్న ఏదో ఒక పేరు పెట్టి కొన్నాళ్ళు వాళ్ళతో పబ్బం గడుపుకొని వదిలేస్తారు. అలాంటి కార్యక్రమాలు మగవాళ్ళు చాలా మంది ఉన్నారు అలా చేసేవాళ్ళు. ఇలాగ లేడీస్లో ఇలాగ డబ్బులు అడిగేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అంచేత నేను ముఖ్యంగా ఛానల్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మీరు ఒక యాంకర్ని పెట్టి ఒక కార్యక్రమం చేసే ముందు అందులో నిజాలు ఎంతో తెలుసుకోండి. మీ బాధ్యత మీకు లేదు, మీరు లీగల్గా మేము ప్రొసీడ్ అవ్వలేము కరెక్టే, కానీ మీరు తెలిసి తెలియక మాట్లాడిన మెసేజ్
రాంగ్గా వెళ్తోంది సొసైటీలోకి. అది నమ్మేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఛానల్లో చెప్తే అబద్ధం ఎందుకు చెప్తారులేని. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పెన్షన్ గురించి చెప్పాను, పిల్లల ప్రాపర్టీ ఎంతో కొంత ఇవ్వచ్చు అన్న దాని గురించి చెప్పాను. లీగల్ డైవర్స్ అయినప్పుడు మెయింటెనెన్స్ ప్రకారం ఇవ్వాల్సిందే తప్ప ఎంతో కొంత ఇవ్వడం అనేది లేదు. రెండోది, లీగల్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆయన చనిపోతే, విడాకులు తీసుకున్నా కూడా ఆయన చనిపోతే ఆయనకు పుట్టిన పిల్లలకి ప్రాపర్టీలో షేర్ ఉంటుంది. కంపానియన్ అయినా అంతే, లీగల్ వైఫ్ అయినా అంతే. ఇది నేను చెప్తున్నది. ఇలాంటి కానీ అందులో చెప్పిన సమాచారం తప్పు కాబట్టి నేను కరెక్ట్ చేయడం కోసం చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇలాంటి సమాచారం కనుక ప్రజల్లోకి పెడితే అది నెగిటివ్గా వస్తుంది. కాబట్టి నేను ఛానల్ వాళ్ళకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, వాళ్ళు చెప్పిన సమాచారం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు తెలుసుకోకుండా మీరు తొందరపడి ఇంటర్వ్యూలు ఇవ్వకండి. ఇప్పుడు ఆమె అడిగింది చూడండి, ఎన్ని పెళ్లిళ్ళు చేశారు, కార్యక్రమం మొదలు పెట్టకుండా పెళ్లిళ్ళు ఎలా చేస్తుంది? ఆ కామన్ సెన్స్ ఉండాలి కదా. అంచేత తెలిసి తెలియక ఏదో తొందరపాటు మన ఫ్రెండ్ కదా అనో, మనకి తెలిసిన వాళ్ళు కదా అనో, రికమెండేషన్ల మీద వచ్చారనో మనం ఛానల్స్లో వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తే ఇలాంటి పరిస్థితే వస్తుంది. ఛానల్ని మేమేం చేయలేకపోవచ్చు, కానీ సమాజానికి చేడు జరుగుతుంది. నేను చెప్పేది అది, తెలిసి తెలియక చెప్పిన సమాచారం వల్ల సమాజానికి చేడు జరుగుతుంది. ఒకవేళ నేను చెప్పిందే తప్ప ఆవిడ చెప్పిందే నిజమైతే నాకు రూల్ చూపించమనండి, నేను కూడా చదువుకుంటాను. రూల్ ఉండాలి కదా. ఎక్కడుంది ఆ రూలు? కొంత ఇవ్వచ్చు, ఎంతో కొంత ఇవ్వచ్చు అన్న రూల్ ఎక్కడుంది? అలాగే రెండో భార్యకు రూల్ వచ్చేసింది అని చెప్పింది ఆవిడ. నా దగ్గర ఉంది, కావాలంటే చూపిస్తాను మీకు. రూల్ వచ్చేసింది అని చెప్పింది. ఎక్కడుంది ఆ రూలు? రూల్ వచ్చేస్తే నాకు చూపించాలి కదా. చూపించమనండి, నేను కూడా దిద్దుకుంటాను. అందుకని ముఖ్యంగా మిమ్మల్ని నేను కోరుకునేది ఏంటంటే, ఇలాంటి మీడియాలో వచ్చే వార్తలు విని, పేపర్లలో వచ్చే వార్తలు విని నిజానిజాలు తెలుసుకోకుండా తొందరపడి డబ్బులు కట్టకండి. ఇప్పుడు మేమున్నాం, నేను కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాను. మేము ముందు డబ్బులు కట్టుకోము. అన్ని వాళ్ళు డబ్బులు పోస్ట్లో పంపిస్తామన్నా, గూగుల్ పే చేస్తామన్నా కూడా మేము వద్దంటాం. ఎందుకంటే పక్కాగా ఇవన్నీ ఉంటేనే, ఏవి ఇప్పుడు నేను చెప్పిన పాస్పోర్ట్ ఫోటో, ఆధార్ జిరాక్స్, డెత్ ఆర్ డైవర్స్ ఇవన్నీ పక్కాగా ఉంటేనే తప్ప తీసుకోము. కానీ కొంతమంది ఛానల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ముందు నాకు డబ్బులు కట్టేయండి, మీరు వస్తారో మన తర్వాత ముందు డబ్బులు కట్టేయండి, ముందు డబ్బులు కట్టేయండి. ముందు డబ్బులు కట్టండి అనే పదం ఎప్పుడు వస్తుంది మీరు చెప్పండి? డబ్బు సంపాదన ఉంటేనే వస్తుంది, అవునా? డబ్బు సంపాదన ముఖ్యంగా పెట్టుకున్నప్పుడు అది ఎన్జిఓ ఎలా అవుతుందండి? ఎన్జిఓ ఎలా అవుతుంది? ఎన్జిఓ అనేది ఏంటి? అది కేవలం సేవ కోసం పెట్టింది. సేవ కోసం చేస్తున్నామని కబుర్లు చెప్తూ, సేవ అనేది మేము సీనియర్ సిటిజన్స్ కోసం, 50 దాటిన వృద్ధుల కోసం చేస్తున్నాం. 25 ఏళ్ల వాళ్ళు డైవర్స్ వాళ్ళు రావచ్చు, 30 ఏళ్ల వాళ్ళు విడోస్ రావచ్చు. అంటే అది సేవ అవుతుందా? 25-30 ఏళ్లకి డబ్బు సంపాదన ధ్యేయంగా మనం 1000 రూపాయలు ఫీజు వస్తుందని పెట్టుకోవడం తప్ప, మీరు సీనియర్ సిటిజన్స్కి ఏం సేవ చేస్తున్నారు? సీనియర్ సిటిజన్స్కి మాత్రమే పెడితే అది సీనియర్ సిటిజన్స్కి సేవ అనుకోవచ్చు, కానీ 25-30 ఏళ్ల వాళ్ళకి పెట్టకూడదు కదా. అంచేత నేను కోరుకునేది మిమ్మల్ని ఒక్కటే, దయచేసి ఈ వార్తని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. మీ మీడియా ద్వారా ప్రజలకు అందులో ఉండే నిజానిజాలు తెలుసుకోమనండి. తెలుసుకొని కార్యక్రమం, ఎవరైనా కార్యక్రమం పెట్టుకోవచ్చు అండి. ఇదే నా సొంతం కాదు, 10 మంది పెట్టుకోవచ్చు, తప్పులేదు. కానీ ఇలా నా ఫోటో పెట్టి పైన డబ్బు గల పురుషుల్ని, స్త్రీలని సంప్రదించాల్సిన నెంబర్ అని ఆయనది పెట్టుకొని, ఈవిడ ఎవరైనా రావచ్చు, 25 ఏళ్ల వాళ్ళు, 30 ఏళ్ల వాళ్ళు ఎవరైనా రావచ్చు, నేను సేవ చేస్తున్నాను అని ఇలాంటి తప్పుడు వార్తలు విని మోసపోకండి. అలాంటి మోసాలని మీరు ఎండగట్టండి ధైర్యం ఉండి. అది నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది, అది ఒక్కటే. మీకు ఏమైనా చెప్పండి. ఒంటరి స్త్రీ పురుషులు 50 సంవత్సరాలు పైన పడిన వాళ్లకి తోడు నీడ ఆహ్వానం పలుకుతోంది. ఎవరైనా రావచ్చు, 50 ఏళ్లు పైన ఉండాలనే నిబంధన మాత్రం ఉంది. 50 years పైన పడ్డ స్త్రీలు కానీ పురుషులు కానీ డెత్ ఆర్ డైవర్సు, ఆధార్ జిరాక్స్, వాళ్ళ పాస్పోర్ట్ ఫోటో ఒకటి. ఫోటోలు మేము బయట పెట్టాం, మ్యాట్రిమోనియల్ లాగా మేము కంప్యూటర్లో పెట్టాం. డైరెక్ట్గా రావటం, మనిషిని చూసుకోవడం, అదొక కళ్యాణ వేదిక లాంటిది. పరిచయ వేదిక అంటే కళ్యాణ వేదిక. అక్కడికి వస్తారు, అందరూ పరిచయం చేసుకుంటారు, డైరెక్ట్ మనిషిని చూసుకుంటారు, ఇష్టపడితే పెళ్లి చేసుకుంటారు, అది వాళ్ళ ఇష్టం. పరిచయం వరకే మా బాధ్యత. అంచేత ఎవరికైనా సరే, ఇంకొకటి చెప్తున్నాను, చాలామంది చట్టం ఒప్పుకోదు అనుకుంటారు. చట్టం సెకండ్ మ్యారేజ్ ఒప్పుకుంది, శాస్త్రం ఒప్పుకోదు. సోషల్ స్టిగ్మాలో ఎక్కువ మంది బాధపడుతున్న విషయం ఏంటంటే శాస్త్రం ఒప్పుకోదు అని. శాస్త్రం ఏంటది? పరాశర స్మృతి అని ఉంది, మీరు కావాలంటే గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది. పరాశర స్మృతిలో కూడా 5 సందర్భాల్లో స్త్రీ పునర్వివాహం చేసుకోవచ్చు అని చెప్తోంది. అంటే చట్టం ఒప్పుకుంది, శాస్త్రం ఒప్పుకుంది. మరి ఒప్పుకుంది ఏంటంటే మన మైండ్ సెట్, మన పరువు పోతుంది, మనం వెళ్ళకూడదు అనేటువంటి భయాలే. మీ భయాలతో ఎక్కడ మేము మీడియాలో మీ ఫోటోలు పెట్టము. మీరు డైరెక్ట్ రావడం, మీకు నచ్చిన మనిషిని చూసుకోవడం, మీరు పెళ్లి చేసుకోవడం, అది మీ ఇష్టం. పెళ్లి చేసుకుంటారా మాంటారా కూడా అదంతా మీ ఇష్టమే.
కేవలము ఇది స్టార్ట్ చేసిన 15 ఏళ్ల కింద ఇది స్టార్ట్ చేసిన ఉద్దేశం ఏంటంటే 25 ఏళ్ళు 30 ఏళ్ళ వాళ్ళు 40 ఏళ్ళ వాళ్ళ వరకే పెళ్లి చేసుకుంటున్నారు. 50 సంవత్సరాలు దాటిన వ్యక్తులు ఒంటరిగా మిగిలిపోతున్నారు. ముఖ్యంగా ఇదేంటిది ఈ అమెరికాలో ఫారిన్ కంట్రీస్ వెళ్ళడము ఇవన్నీ వచ్చిన తర్వాత పిల్లలు ఎక్కడెక్కడో సెటిల్ అవుతున్నారు. వృద్ధులు ఒక్కళ్ళు మిగిలిపోతున్నారు. పనివాళ్ల మీద ఎంత ఆధారపడినా కూడా పనివాళ్ళు ఎంతవరకు చేయగలుగుతారు? వాళ్ళకు ఒక టైం ఉంటుంది. వాళ్ళకు ఒక ఎమోషనల్ రిలేషన్ అనేది ఉండదు. నా అన్న మనిషి ఉండరు. మీరు ఒక తోడు తెచ్చుకుంటే మీకోసం పురుషుడికి స్త్రీ, స్త్రీకి పురుషుడు ఒకరికొకరు సహాయపడతారు అనే ఉద్దేశంతో 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెట్టాం. 50 సంవత్సరాలు దాటిన ఆడవాళ్ళు ముందుకు రావడం అంటే అంత తేలికైన విషయం కాదు. కానీ 15 సంవత్సరాల కృషి ఫలితంగా ఇప్పుడు బాగా లేడీస్ కూడా ముందుకు వస్తున్నారు. అంచేత ఎవరైనా సరే మీకు పిల్లల సంప్రదింపులు కావాలి, పిల్లల సంతకాలు కావాలి అనేది ఎక్కడా లేదండి. పిల్లల పర్మిషన్తో అవసరం లేదు. అలా నేను పిల్లలకు వ్యతిరేకం కాదు. పిల్లల్ని ఒప్పించుకోగలిగితే ఒప్పించుకోండి. కానీ పిల్లలు ఒప్పుకోవటం లేదు, మాకు ఇదే ముఖ్యం అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా పెళ్లి చేసుకొని మీ జీవితాన్ని మీరు ఆనందంగా గడుపుకోవచ్చు. అయితే మీరు సెలెక్ట్ చేసుకునే వ్యక్తి సరైన వ్యక్తి అయి ఉండాలి. మీరు ఇందాక చెప్పినట్టుగా డబ్బులు అడిగేవాళ్ళు, ఆస్తులు అడిగేవాళ్ళు, అలా డబ్బుల కోసం చేసుకునే వాళ్ళు వచ్చినట్లయితే మీరు నష్టపోతారు. కాబట్టి నేను ఇంకొకసారి హెచ్చరిస్తున్నాను, సరైన నిర్ణయం తీసుకోండి. మీ శేష జీవితాన్ని ఆనందంగా గడపాలన్నదే నా కోరిక. ఎవరికైనా ఏమైనా డౌట్లు ఉంటే అడగచ్చండి, చెప్పండి. లివిన్ కూడా ఉందండి. లివిన్ ఉంది, మ్యారేజ్ ఉంది. ఆప్షన్ వాళ్ళదే, వాళ్ళ ఇష్టం. అది లీగల్ కాదు కదండి. ఇల్లీగల్ అని పోలీస్ కేసు పెట్టడానికి వీల్లేదు. కానీ లీగల్ మ్యారేజ్ అయితే కాదు. కంపానియన్గా ఉన్నప్పుడు అది దానికి లీగాలిటీ లేదు, కానీ ఇల్లీగల్ కూడా కాదు. కంపానియన్షిప్ అనేది ఎలాంటి ఆస్తి హక్కులు ఉండవండి. ఇద్దరు కూడా ఒకరికొకరు తోడుగా ఉండడం కోసం వస్తారు. కానీ ప్రాపర్టీ రైట్స్ ఇద్దరికీ లేవు. ఆమెకి ఆయన మీద లేదు, ఆయనకి ఆమె మీద లేదు. ఎలాంటి అధికారాలు లేవు. అది వాళ్ళ ఇష్టం అండి. ఇంతవరకు మా దగ్గర రాసుకున్న వాళ్ళే లేరు. ఇన్ని పెళ్లిళ్ళు అయ్యాయి. అంటే ఏం చెప్తారంటే 50-60 ఏళ్ళు ఎలా ఏమండి వేలల్లో జరుగుంటాయండి. ఒక 500 వరకు లెక్క పెట్టామండి. ఆ తర్వాత జనాలు చెప్పడం మానేశారు. ఇక్కడ మాట్లాడుకుంటారు, ఎక్కడో పెళ్లి చేసుకుంటారు. పెళ్లి అయినట్టు కూడా మాకు ఇన్ఫార్మ్ చెయ్యరు. 2-3 ఏళ్ల తర్వాత ఎవరో ఒక ఆయన మెంబర్గా వస్తాడు, ఫలానా వాళ్ళు ఇచ్చారండి, ఈయనకి మీ దాంట్లోనే పెళ్లి అయిందండి అని కాబోసు అనుకోవాల్సిందే. అంటే జనాలు మితిమీరే. ఏమో వాళ్ళ భయం. మా కమిషన్ ఇవ్వక్కర్లేదండి. నేను ఖచ్చితంగా మేము ఎలాంటి కమిషను కోరము. నేను మీడియా ముదురుగా చెప్తున్నాను, మాకు కమిషన్తో సంబంధం లేదు. మాది మ్యాట్రిమోనియల్ కాదు. అంచేత మీరు పెళ్లి చేసుకోవడమే మాకు ఆనందం. మీరు పెళ్లి చేసుకోవాలని తెలియజేస్తే చాలు, సంతోషిస్తామని చెప్తే అది కూడా చెప్పరు. మళ్ళీ ఛార్జీలు పెట్టుకుని విజయవాడ నుంచి ఎవరు వస్తారు, విశాఖపట్నం నుంచి ఎవరు వస్తారు అని చెప్పరు. చెప్పడం వాళ్ళ ఇష్టం. అంచేత ఇన్ని పెళ్లిళ్ళు చేశామని చెప్పలేమండి. వేలల్లో అయితే అయి ఉంటాయి ఖచ్చితంగా. మాకు తెలిసి 1-2 జరిగితే మాకు తెలియక 4 జరుగుతాయి. 50 దాటిన వాళ్ళకి 49 కూడా ఉండరండి. 49 కూడా ఉండరు. ఖచ్చితంగా 50 దాటిన వాళ్ళకి మాత్రమే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. ఎవరికైనా డౌట్లు ఉంటే అడగండి. ఇక్కడ मैं करते हैं भाई, तो भाई मैं करते हैं।